హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హండీ హమ్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సొరకాయ పెసరపప్పు కర్రీ అండి. ఇది రైస్, రోటీస్, చపాతీస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Here are the ingredients. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొద్దిగా వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలండి. ఇవి వేసుకొని వన్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్దది ఆనియన్ అనేది చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను నేను. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 minutes మగ్గనివ్వాలి. చూసారా, ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు, తరువాత ముందుగా సొరకాయ ముక్కలు అనేది నేను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి ఇందులో వేసుకోవాలి. వేసుకొని వన్స్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. చూసారా, ముక్కలు అనేవి బాగా కుక్ అయ్యాయి. ఇదేంటంటే పెసరపప్పు అండి. నేను ఒక 1/2 hour ముందు నానబెట్టుకున్నాను పెసరపప్పు. సో అది ఇందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 minutes వదిలేసాక అది దగ్గరికి అవుతుంది కదా, అప్పుడు వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సాల్ట్, తర్వాత ఒక 3 tomatoes అనేవి తీసుకున్నానండి నేను. అవి స్లైసెస్గా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వన్స్ మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. చూసారా, బాగా కుక్ అయింది కదా దగ్గరికి. సో ఇందులో ఏంటంటే కొంచెం ధనియా జీరా పౌడర్ వేసాను. దాంట్లో కొద్దిగా కారం అనేది కూడా యాడ్ చేశాను. పచ్చిమిర్చి యాడ్ చేయలేదు కాబట్టి నేను కారం యాడ్ చేసుకున్నానండి. ఇందులో ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫ్రై చేశాక ఇది బాగా దగ్గరికి అయిపోయింది కదండి. ఇందులో ఒక 1 glass ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి పెసరపప్పు అనేది కుక్ అవ్వాలి కాబట్టి. వన్స్ కలుపుకున్న తర్వాత స్లోగా కలుపుకోవాలండి, లేకపోతే పప్పు అనేది విరిగిపోతుంది మనకి. సరే, కుక్ అయింది. ఒక 5 minutes తర్వాత కొత్తిమీర అనేది వేసుకొని వన్స్ కలుపుకోవాలండి. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. సో ఇది స్టవ్ కట్టేసి ఒక 2 minutes అనేది వదిలేసేయాలండి. చూసారా, ఎంతో టేస్టీ అయిన సొరకాయ పెసరపప్పు కర్రీ. ఇది రోటీస్, చపాతీస్లోకి చాలా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.